ఎక్కడ ఆటంకం లేకుండా దేవాతి దేవుడు మరలా 4వ వచనం వచ్చేటంత వరకు కూడా ఆయన కృప చూపించిన గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, ఆయా 6 సంవత్సరాలు కీర్తనలు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఆ 6 సంవత్సరాల్లో బాబు అనేకమైన అంశాల ద్వారాగా ఆ కీర్తనలో వచ్చినటువంటి మాటల్లో ఒకటి తీసుకుని ఆయా అంశాల వారీగా 365 రోజులు ఆ క్రమాన్ని నడిపించుకుంటూ మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. 52 వారాలు మొదటి 3 సంవత్సరాలు, మరొక 52 వారాలు మరొక 3 సంవత్సరాలు, 350లో 150 ఆయా 52 ఆదివారాలు, 52 104 ఆదివారాల్లో మేము క్రమాన్ని నేర్చుకుని కీర్తనలో మరొక వారంలోకి మరొక సంవత్సరంలోకి ప్రవేశపెట్టిన ఆయన మరొక కీర్తన 3వ కీర్తన ప్రారంభమైంది ఈరోజు. అది కూడా సాక్రిమెంట్ వారం వచ్చింది బాబు. మా బ్రతుకులో మొదటి వారంలో మీరు మీ శరీరాన్ని ఇస్తూ మీ రక్తాన్ని ఇస్తూ మాతో మాట్లాడే మాట దీనిలో ప్రవేశపెట్టండి. మాకు అర్థమయ్యే రీతిగా బిడ్డలుగా అందరం కలిసి కుటుంబంగా కొన్ని విషయాలు నేర్చుకుంటే మీరు ఇచ్చిన భాగ్యం. ఆ భాగ్యాన్ని మేము పొందుకోవటానికి ఈరోజు మీరు మాట్లాడి మీరు మీ నామానికి మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వాక్యములకు వెళుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప ద్వారాగా, దేవుని దయ ద్వారాగా, దేవుని ప్రేమ ద్వారాగా ఆయనే మనతో మాట్లాడి ఆయనే కొన్ని విషయాలు తెలియచేయుట కొరకై అమ్మా అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయు సఫలమగును. చాలండి. ఈ రోజున మనతో మాట్లాడుటకు దేవాతి దేవుడు సాక్రమెంట్ వాక్యం కావాలి. చదవబడిన దానిలోంచి దేని తీసుకుంటే సాక్రమెంట్ వాక్యం అవుతుందో మెదడికి పొదును పెట్టండి. చక్కగా మెదడికి పొదును పెట్టి ఒక మాట అన్నారంటే మరొక ఛాన్స్ ఉండదు అన్న మాట ఆత్మ ప్రోణులై ఆత్మ పనిచేసి అదే అంశంగా మాట్లాడునుగాక. అమ్మా బలము అని అక్షయరాణి గారు ఎవరికైనా పోద్దాము నాకే కావాలి మొదటిదని ఆ తెగింపు ఉండాలరా. ఏదైనా అదే ఉండాలి మనిషికి. అంతేగాని వెళ్దాంలే నడుద్దాంలే చెప్పి చురుగ్గా ఉండాలంటే. ఇశ్రాయేలు కన్యకలు ఎలా ఉండాలంట? చురుకైన వారు. మీరు వాళ్ళు అయితే ఖచ్చితంగా చురుగ్గా ఉండండి. మేము ఇశ్రాయేలు కన్యకలమే, మేము దేవుని బిడ్డలమే అయితే చురుగ్గా ఉండండి. రెండవది అమ్మా నాటబడినదై అని శాంతి రాణి గారు అన్నారు. అక్షయ రాణి ఏంటంటే పొలం, నాటబడినదై అని శాంతి రాణి గారు. ఇంకా అక్షయ ఈ షారున్ రాణి అంటే డల్ అయిపోయింది. ఈ పేడం బాగోకపోతే అమ్మ దేవుని మందిరంలోనైనా చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం తెలుసా. చురుకుగా ఉండదు. ప్రాణం బాగోకపోతే బాగు చేస్తాడు దేవుడు. అలాగైతే ఎప్పుడు ఉండవు. ఇంకా ఫలమిచ్చు అని మరి గోల్డ్ మేరే గారు ఫలమిచ్చు సఫలమగును. మరి మొత్తం అందరూ మగపిల్లలు సండే స్కూల్ పిల్లలందరూ కలిసి సఫలం, మగపిల్లలు సఫలం. ఇంకెవరైనా ఏంటది? నీటి కాలువ. నీటి కాలువ నీకెందుకు? నువ్వు నీటి కాలువ వారనే ఉన్నావు. అన్ని నీకే అందుతున్నాయి. ఏది తక్కువగా అంటలేదు. నీటి కాలువ వారనే ఉన్నావు. నీటి కాలువ. ఇంకా ఇక్కడ ఇంకా మీకు అర్థం కాలేదా? అతడు నీటి కాలువ వారన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. ఇన్ని ఉన్నాయి.
వీటిలో నుంచి ఏం తీసుకుందాం? సమయం అయితే చాలా అయిపోయింది కనుక ఇక స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజున నాటబడినది, నాటబడి ఇట్లన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే నాటబడాలి. ఈ రోజున సాక్రిమెంట్ తీసుకున్న వాళ్ళు ఏమై ఉండాలి? నాటబడిన వాళ్ళు ఉన్నారు, నాటబడిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఫలమిచ్చు చెట్టు, ఒక చెట్టు ఫలించాలంటే మంచి సీడ్ గింజ, ఏది మొక్కజొన్న గింజలు 5 ఎకరాలు పొలం తీసేసుకున్నారు, మంచి సీడ్ తీసుకున్నారు, ఇంటికాడ పెట్టుకున్నారు. గింజలు మెత్తగా దున్ని ఎంత దున్నినా అది నాటితేనేనా నాటకుండా మొలకొస్తా. నీకు ఫలం రావాలంటే ఏమై ఉండాలి? నాటబడాలి అంటే ఈ రోజు సాక్రిమెంట్ లెక్క ప్రకారంగా ఇప్పుడు ఫలించాలంటే ఏం చేసి ఉండాలి? నాటబడటం అంటే రక్షించబడి ఉండాలి. విత్తనం అనేది ఈ చోట్ల నాటబడితేనే అర్థమవుతుందో సబ్జెక్టు. ఈ రోజున దీన్ని సాక్రిమెంట్ వాక్యంగా ఎలా తీసుకుంటారండి? ఎలాగంటే మందిరంలో నాటబడి, మందిరంలో రక్షించబడి ఫలించాలి. ఫలభరితమైన జీవితం కావాలంటే బాప్తిసం తీసుకుని ఉండాలి. అప్పుడే నీకు ఆయనకు సత్సంబంధం. అప్పుడు వరకు కూడా ఉంటనే ప్రేమ. ఇంకా ఏమన్నాడు దేవుడు? శిష్యులు వచ్చి, అయ్యా మీ పొలం అనే మందిరంలో, మీ పొలంలో గోధుమలు కదా ఉండాల్సింది, గురువులు కూడా వచ్చినాయి బాబు అంటే వచ్చినాయా? అది శత్రువు చేసిన పని. పురుగులు ఉండకూడదే అలా, అది శత్రువు చేసిన పని. మరి వెళ్ళి మేము శుభ్రంగా గోధుమలు పట్టుకొచ్చి గురుగులు పీకేస్తామే, కలుపు మొక్కలు లేకుండా చేస్తాం మీ పొలంలో. లేదు, అది ఇది కూడా పెరగలేమన్నాడు. ఈ రోజున కలుపు, ఈ రోజున మందిరంలో కూడా దేవుణ్ణి నమ్మి కూడా దేవుని విశ్వాసంలో ఉండి దేవుని రక్షణ పొంది బాప్తిసం తీసుకుని క్రీస్తు శరీరం తీసుకున్నా కానీ కలుపు మొక్కగా ఎదుగుతున్నారు అంటే ఏంటి? దానికి అర్థం దేవుడు తీసేయచ్చు కదా. దేవుడు సేవకులుగా శిష్యులుగా ఇళ్ళన్నారు, తీసేద్దాం, తీమాకండి. ఒకవేళ తీసేటప్పుడు పక్కనున్న గోధుమ గింజ చెట్టుకి ఎవరు దెబ్బతగులుద్దేమో, ఆ ఏరేమన్నా కదులుద్దేమో, వాళ్ళని ఏదైనా అంటే వీళ్ళు బాధపడతారేమో అని అందరినీ కలిపి పెంచమన్నాడు దేవుడు. అంటే పెంచే విషయంలో ఆఖరణ తుంచే విషయం ఉంటుంది, కటింగ్ రోజు ఉంటుంది. ఆ కటింగ్ రోజున జరుగుద్ది వేరు చేయటం. అప్పటి వరకు కూడా వీళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. ఏయా అంత పాపం చేసిన మా మధ్యలో కూర్చుని చాలా ఆనందిస్తున్నాడు అయ్యా ఈ అబ్బాయి. ఆనందిస్తాడు ఎప్పుడు వరకు అంటే కొంతకాలం వరకు. జాగ్రత్త, రక్షణ తీసుకున్నాము, మా ఇష్టానుసారంగా జీవిస్తాము అంటే ఇక్కడ మేము నాటపడిపోయాము, మేము ఎదుగుతున్నాము, మేము ఫలిస్తున్నాము. దేవుడు ఏమనేవాడు కాదు. ఏమి అనేవాడు అయితే దేవుడు ఈ భూమి మీద ఎవరిని ఉంచరు బాబు. ఏ ఒక్కరు కూడా పాపం లేని వారు లేరని ఆయనే ఇచ్చారు జవాబు. దావీదు మహారాజు గారు ఏమన్నాడు తెలుసా? నీవు నన్ను కనిపెట్టి చూసిన ఎడల నేను తట్టుకోగలనా బాబు? నాలో నిజంగా నువ్వు చూస్తే, నిజంగా నన్ను ఎంచితే, నిజంగా నన్ను పరిశీలన చేస్తే నాలో దోషం లేకుండా ఉండదు బాబు అని దావీదు మహారాజు గారే అన్నారు. కనుక ఈ రోజున సాక్రిమెంట్ వాక్యముగా ఏంటంట? నాటబడిన వారికే ఈ శరీరం. అర్థమవుతుంది కదా? అర్థం చేసుకుని జాగ్రత్తగా వాక్యం తీసుకుంటే ఈ రోజున ఏంటి నాటితే, నాటబడింది ఏంటి, ఏం జరుగుతుంది, నాటబడినోళ్ళకి కూడా ఏం జరుగుతుందో అనేది ఈరోజు సాక్రిమెంట్ వాక్యంగా తీసుకుందాం. దానిలో నుండి నాటబడి ఉండుట అనే దాని గురించి కొంతమంది నాటుకుంటున్నారు. దేవుళ్ళలో ఉండి కూడా నాటుకుంటున్నారు. ఏంటో చూద్దాం. వేస్తారు గ్రంథం అంశం ఏంటమ్మా చెప్పిన మరి శాంతిరానికి ఏం ప్రైజ్ కూడా మెదలకుండా కూర్చుంది. అందులో ఉన్న ఒక బిస్కెట్ ప్యాకెట్ చక్కగా క్యాచ్ చేసింది శాంతిరాణి. ఆత్మ పూర్ణురాలై వెంటనే క్యాచ్ చేసింది. అంటే క్యాచ్ చేసిందంటే ఇవ్వు. ఆ విధంగా ఈ రోజున అంశాన్ని క్యాచ్ చేసినటువంటి శాంతిరాణి తీసుకోమ్మా,
తీసుకో. ఇదేదో పెద్ద బహుమతి అని కాదు, కాకపోతే దేవుని సన్నిధిలో ఒక చిన్ని తీసుకున్నా అది గొప్ప అనమాట. ఆ గొప్పతనాన్ని గురించి ఈరోజు నాటబడితేనే కదా నేను మా ఆయన నాటబడ్డాం, నేను నా భర్త నాటబడ్డాం కనుక ఈ చోట్ల కూర్చున్నాం ప్రభు శరీరాన్ని తీసుకోవడానికి అని. భార్య భర్త ఇరువురికి పేరట ఆమె పేరట వచ్చింది. ఎస్తేరు గ్రంథం 7:9 ఏమి నాటుకుంటున్నారు? రాజు రాజు ముందర నుండి సండులలో అమ్మా ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు అమ్మా మాటలాడిన మొర్దెకైని అమ్మా ఉరి తీయుటకు ఆమాను చేయించిన అమ్మా 7:9 ఆమాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య ఆమాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా. చాలండి. ఎక్కడ నాటబడి ఉంది? ఇంటి ముందు ఏమి నాటబడి ఉంది? ఉరికొయ్య నాటుకున్నాడు. ఎవరు? రాజు దగ్గర ఉన్నటువంటి హామాను, రాజు నగరిలో ఉన్నటువంటి హామాను. ఈ రోజున కూడా రాజు సన్నిధిలో ఉండి యేసురాజు శరీరం తీసుకుని యేసురాజు రక్తం తాకుండా కూడా ఇంటి ముందు ఒక ఉరికొయ్య, వారి జీవితంలో ఒక ఉరికొయ్య, చచ్చిపోవడానికి సిద్ధపడే వాటిని నాటుకునే వాళ్ళు లేరా? అందుకే చెప్తుంది జాగ్రత్త. దేవుని శరీరం, దేవుని రక్తం తీసుకునే శరీరం తీసుకునే వారికి హెచ్చరికగా చెప్తుంది ఈరోజు సాక్రిమెంట్ వాక్యంగా. అంశం ఏంటి? నాటబడి. ఏమి నాటుకుంటున్నారు? ఉరికొయ్య. ఉరికొయ్య అంటే ప్రాణాన్ని పోసేది కదా, జబ్బుని తీసేది కదా, ఆనందపడేది కదా. ఉరికొయ్య అంటే అంతేనా? కాదని చెప్పలేరేంట్రా. ఉరంటే ఊపిరి తోడేసేది అంతే. నిన్ను ప్రాణాన్ని, నిండు ప్రాణాన్ని బలి తీసుకునేది ఉరికొయ్య. ఆ ఉరికొయ్య ఎక్కడుందంట? ఇంటి ముందు ఉందంటరా. ఈ రోజున ఒంట్లో ఉంది కొంతమందికి. కొంతమంది ఎండబెట్టి తిరుగుతున్నారు ఉరికొయ్య. ఇది ఉరి, ఇది తాగితే సత్తా అని ఇక్కడ క్రీస్తు శరీరం రక్తం తీసుకున్నారు, అక్కడికి వెళ్ళి మందు తాగుతున్నారు. దానివల్ల ఉరే కానీ దేవుని ప్రేమ ఉండదు అని ఖచ్చితంగా చెప్తుంది ఈరోజు వాక్యం. ఈరోజు సాక్రిమెంట్ వాక్యంగా మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు. నేనైతే అయా బిడ్డలకైతే బోళ్ళంత వాక్యం ఉంది ఇందులో. దేన్ని ఇస్తావు నాయన అంటే నాటబడాలి. నాటబడిన వాళ్ళే కదా శరీరం తీసుకునేది. ఆ నాటబడే వాళ్ళ సంగతి అయితే ఒకసారి ఈ వాక్యం తీసుకెళ్ళి చెప్పు. ఒకవేళ సరైతే ఓకే, లేదు నా కొంతకాలం దాకా అలాగే ఇంకా రాదు, ఇంకా బోళ్ళంత సమయం ఉంది. చేసిన బట్టి చేసేసి చూద్దాం. ఒక చచ్చిపోయిన శవం కొట్టుకెళ్ళిపోతుందంట. కొట్టుకెళ్తుంటే గెద్ద చూసిందంట. ఆ గెద్ద చూసి అరే చచ్చిపోయింది నీడ మీద ఉందే, అది తింటే భలే ఉంటుంది అనుకుని వెళ్ళిపోయి ఆ గిడంతా ఆ చచ్చిపోయిన దాని మీద వారేసి తినడం మొదలుపెట్టిందంట. తిని కడుపు నిండా తినేసింది. అది వెళ్ళి ఒక పెద్ద లోయ ఎదరికెళ్తే అది పడిపోతుంది లోయలో ఆ శవం. అది పడిపోయే సమయం చూస్తుంది. ఇంకా కొంత దూరం ఉంది, ఇంకా తిందాం, ఇంకా కొంత ఉంది కదా, ఇంకా తిందాం అనుకుని ఆ తినే పని ఇక దగ్గరకు వచ్చింది ఇక పట్టడానికి. అప్పుడు అనుకుంది ఇక ఇసుపోతామే అని. లేకపోతే ఈ కాళ్ళు దాంట్లో ఇరుక్కుపోయాయి. అక్కడ ఎక్కట్లా అందులో ఇరుక్కుపోయి ఉంది. నీళ్ళు దగ్గరకు వచ్చి ఆ లోయలో పడి చచ్చింది. అదేవిధంగా ఈ రోజున కూడా క్రైస్తవులు ఇంకా కొంత అనుభవం వెళ్తాడే, అప్పుడే రాలా, అప్పుడే నేను చచ్చిపోట్లా, గోళ్ళంత వయసు ఉంది, ఉప్పుడేనని ఈ లోకంలో ఉన్నదాన్ని ఆ పనికి మళ్ళీ కొంపు కొట్టే జరురుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి జరురుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు. ఒకవేళ అనుకుంటుంది మీ జీవితాల్లో అనుకుంటున్నారు. చెప్తున్న వాక్యం నేను సొంతంగా ఏదో కల్పించింది కాదు. ఈ రోజున చెప్పబడుతుంది ఏంటంటే ఉరి అనేది ఉంది. అది బట్టి జాగ్రత్తగా ఇంకా ఉన్న అవకాశం కాదు. ఈ రోజే మార్చుకుంటా.
రోజు నేర్చుకోవాలి, రోజు మార్చుకోవాలి. అదే చెప్తున్న పాఠం ఈ రోజున. మార్చుకోవటానికి ఈ రోజు వాక్యం, అంతేగాని ఎవరిని హెచ్చరించడానికి కాదు, మార్చుకునే జీవితం కోసం ఈరోజు సాక్రిమెంట్ వాక్యం. నెంబర్ 1 ఏముందంట? ఎక్కడుందంట? హామాను ఇంటి ముందు. హామాను ఎక్కడున్నాడు? రాజనగర్లోనే ఉన్నాడు. కలుపు మొక్క, కలుపు మొక్క. ఇశ్రాయేలు పేరిట ఆ కలుపు మొక్కను తీసేయమని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఎవరికి? సౌలు రాజుగారికి చెప్పారు, ఫలానా ప్రాంతం వాళ్ళు దేవుడికి విరోధంగా ఉన్నారు, వాళ్ళు దేవుడి పిల్లల్ని చంపేస్తారు, అసలు ఆ శేషం అనేది లేకుండా చంపేయమంటే ఆవు బాగుంది, ఎత్తు బాగుంది, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారని ఒక దాన్ని మిగిలితే ఆ కలుపు మొక్క ఒక్కటే పెరిగి ఇశ్రాయేలు మొత్తాన్ని ఒక్క రోజున నాశనం చేయడానికి ఒక తీర్మానం రాజు దగ్గర తీసుకుని ఒక ముద్రేసి పంపించేశాడు. అలాంటి వాడి పేరిట దేవుడికి ముందే తెలుసు కనుక ఇస్తేరు అనే ఆమెను వస్తీని పక్కన పెట్టి ఇస్తేరు నా రాజనగర్లో ఉంచి, ఆ రాజ్యంలో ఉంచి ఆమె ద్వారాగా ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా బాగు చేయడానికి ఆమె ఉన్నది. ఈ రోజున కూడా మీలో ఎవరైనా ఒక్కరు బయలుదేరి అవన్నీ మార్చడానికి ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, చెప్ప ప్రయత్నం చేయండి, ఆ విధంగా జీవించండి. అప్పుడే రాజనగర్లో ఉండటానికి అర్హత. ఉండగలిగాడు హామాను? వృద్ధి అన్నాడంతే. ఆయన ఎవరైతే ఏ విధంగా ఉరి చేయాలని చంపాలని ప్లాన్ చేశాడు, అదే విధంగా అదే ఉరిపోయాలి అయిపోయింది. కనుక మనం జాగ్రత్తగా దేవుడిలో ఉన్నాం కనుక ఆ విధంగా ఉండాలని చెప్తుంది. అయితే మన బ్రతుకు హామానులాగా ఉంటుందా? చెప్పారండి హామాను గురించి, ఇంటి ముందే ఉందని. అలాగే మన బ్రతుకు కూడా ఉంటుందా? ఈరోజు వాక్యాన్ని బట్టి అలాగే ఉంటుందా? చూద్దాం. ప్రసంగి గ్రంథం, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ప్రసంగి గ్రంథముగా రాసి ఆ 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి దానికి సమయము కలదు, పుట్టుటకును సొచ్చుటకును, నాటుటకు నాటబడిన దాన్ని పెరిగి వేయుటకు, సంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, వెతుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, కష్టపడి వారికి తమ కష్టం వల్ల వచ్చిన లాభం ఏంటి? అసలు ఇవన్నీ సొలొమోను గారు అన్ని అనుభవించేసి దాన్ని రుచి చూసి దేని వలన ప్రయోజనం లేదు, దేవుని మాట వల్లనే ప్రయోజనం అని ఆయన మాట విడిచి నా ఇష్టానుసారంగా జీవించారని ఆయన రాసినటువంటి ప్రసంగి గ్రంథం ఇది. అమ్మా అయ్యా, మీకోసం దేవాతి దేవుడు రాసి పెట్టాడు, మన కోసమే. అందుకే ఇక్కడ ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నములకు సమయం కలదు, పుట్టుటకు చచ్చుటకు నాటుటకు, నాటమని దాన్ని పెరగడానికి కూడా, నాటుటకు. చూడండి, ఎరిచం కింద పెట్టి చక్కగా దాని చుట్టూ పాలు చేస్తారు, ఫలం ఇచ్చేటప్పటికి పీకుతారు. ఆ చేతితోనే పాలు చేసి, ఆ చేతితోనే మొందేసి, ఆ చేతితోనే చేసి దాన్ని పీకి దాని కింద ఉన్న ఏరుని కాల్చిన కాయలు తీసుకుంటారు. అదేవిధంగా సొలొమోను గారు కూడా మన కోసం దేవుడు ఏర్పాటు చేసి చెప్తున్నాడు, దానికి సమయం కాదు. ఒకవేళ ఈ రోజు కూడా నశించిపోయే ఉరికొయ్యి నీలో ఉంటే ఇక పీకేసుకోండి, అది ఉండడానికి వీలు. ప్రభువునికి నమ్మి ప్రభు దారిలో ఉన్నవారు దానిని పీకి, ప్రభువా తప్పిపోయారయ్యా, లేదు నీ వల్ల కాదు, మన వల్ల అసలు అయితే కాదు. లెక్క ప్రకారంగా మానవుడు బీడి ముక్కలు మానలేడు తెలుసా, అది వ్యసనం.
ఏదైనా మానవుడికి ఒక వ్యసనం అనేది తయారైపోతే దాన్ని అతనంతటికి అతను మానలేడు. మానాలంటే ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరికి. మానాలంటే ఎవరి మాట వినాలి? మానాలంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణే అడగాలి. నీవు మానలేవు, మనం ఎవరు మానలేవు. అయ్యా ఈ అలవాటు నుంచి నన్ను మానుకోని ఆయన ఇష్టపడుతున్నాను అయ్యా, మనస్ఫూర్తిగా ఇది నాకు వద్దు అని అంటే ఖచ్చితంగా తీసేయగలడు. నాకు తీశాడు. ఎందుకు చెప్తున్నారయ్యా అంటే నాకు తీశాడు. మానలేనివి సచ్చినా ఈడు మానడు అనేవి మానిపించాడు దేవుడు. అంతేగాని నేనేదో నోటి మాటగానే ఇక్కడ ఏదో రాశారని చెప్పట్లా. నేను అనుభవించి ప్రతిదీ కూడా అనుభవించిన వాడిని ప్రతిదీ ఇక దేవుడు తీసేయగా నిలబడి ఉండే ఇక్కడ. అందుకని ఇక్కడ చెప్తుంది ఏంటంట నాటుటకు నాటబడిన దాన్ని పెరిగివేయటకు. ఈ రోజున నాటబడి ఉందేమో దేవునికి విరోధమైంది ఏదన్నా ఉరుకు ఇలాంటిది మన మీద మనలో. అందుకే చెప్తుంది దేవుడు రెండవ మాటగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆళ్ళ బతుకులాగా మంది కూడా అయిపోద్దా అంటే అయిపోదరా? ప్రార్థన చేయి. ఏదైనా ఉందనుకో బలహీనత, నాయనా తీసేయని ప్రార్థన చేయి. బాగు చేసే దేవుడు మన దేవుడు, దాని నుండి విడిపించే దేవుడు మన దేవుడు. అటువంటి దేవుడి చేతిలో ఉండి మందిరంలో ఉండి మనం దిగులు పడాలా? నీవు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ అన్నదమ్ములు కానీ, నీ అక్క చెల్లెలు కానీ ఎవరు తీసేయలేరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, యాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇంకా పెద్ద పెద్ద ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి తీసే అంటే ఈ ఎవరి వల్ల కాదు, ఒక దేవుడి వల్లే అవుద్ది. నీ మనస్సులో ఉన్న ఆ ఉరి కొయ్య, నీ హృదయంలో ఉన్న ఆ ఉరి కొయ్య ప్రభు శరీరం తీసుకుంటానికి ముందుగా నాటబడాలి. నాటబడిన వారి దగ్గర ఉరికొయ్య నాటబడి ఉండకూడదు. నాటబడి ఒకవేళ ఉంటే ఈ రోజునే తీసివేయమని రెండవ మాటగా చెప్తుంది. ఆ మనస్సు నాటబట్టడానికి ఇది ఈ రోజునేమో పెరిగేసుకుంటాకి, ఈ రోజే పెరిగివేయటానికి ఆ నాటబడి తీసుకోండి. ఇలా ఉన్నవారిని దేవుడు వదిలేసాడా? అయ్యా మానేస్తాను బాబు అని ఈ విధంగా అటు ఇటు ఉన్న వారిని వదిలేశాడు దేవుడు. ఏమంటే మరి ఇప్పుడు అటు ఇటుగానే ఉన్నా వదిలేస్తాడా దేవుడు అంటే? వదిలేసాడా లేదనేది మరొక వాక్యం చూసుకుందాం. అంటే దేవుడు వదిలేస్తాడా? రక్షించుకున్న ఆయన, పెంచుకున్న ఆయన తాగుబోతని పెంచుకునే కుమారుడిని వదిలేస్తారు తల్లిదండ్రులు. మనమే వదిలేకపోతే దేవుడు అసలు వదలడు. భార్య, కట్టుకున్న భార్య సరిగా లేకపోతే ఈ రోజున వదిలేసేవాడు చాలా మంది ఉన్నారు. దేవాతి దేవుడు మట్టుకు వదిలేడు. వదిలేని వాళ్ళు కూడా ఉన్నారమ్మా. భార్యని సరి చేసుకుని చక్కగా కుటుంబాన్ని సరిదిద్దుకునే భర్త ఉన్నాడు. భర్త తాగుబోతుడైనా సరి చేసుకుని భర్తను కూడా దేవుని సన్నిధిలో ఉంచుకుని దేవునిలో ఆనందించే భార్యలు కూడా ఉన్నారు. వీరు వారు కూడా ఉన్నారు. కానీ ఎలా కాకుండా దేవుడు వదిలేసాడంటే ఒక దగ్గరికి వెళ్దాం. ఇర్మీయా గ్రంథం 24 మూడవ మాటగా ఇర్మీయా గ్రంథం 24వ అధ్యాయము వచనం 6. అమ్మా, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకువచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపగా మాటెదను. అంటే పడగొట్టను, ఈ రోజు నీ చోట్లోకి తీసుకొచ్చా, ఈ చోట్లో మార్చుకుంటానని ఆ దేవాది దేవుడు అన్నాడు. అసలైతే పెళ్ళగించేయాలి. మనం చేసిన పనికి దేవుడు పెళ్ళగించాలి నిజంగా. కానీ పెళ్ళగించడంట మళ్ళీ నాటుతాడట ఆయన మనస్సుతో, ఆయన శరీరంతో. ఈ రోజున ఆయన శరీరం నీలోకి వెళ్ళగానే నాటబడుతున్నావు. మళ్ళీ నాటబడుతున్నావు. నువ్వు పశ్చాత్తాపంగా తీసుకోగలిగితే నాటబడతావు. ఎక్కడ? ఆయన దేశంలో. అంటే ఇక్కడ తయారు చేసుకునే ఆ దేవాది దేవుని మందిరంలో మరలా నాటుతా అనే చెప్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు ఏమని? వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టగా వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని. ఇప్పుడు వరకు అయిపోయింది. ఇక నా దేవుడు వదిలేస్తాడేమో, ఈ విధంగా ఉరుకుని అన్నారు. ఈ విధంగా ఆమానులుగా అయిపోతారా? లేదు. దేవుడు మహనీయుడు, మహానుభావుడు.
అందుకే బ్రతిమలాడుతూ ఈరోజు చెప్తున్నాడు మరొక్కసారి అని. నెల నెల శరీరం ఇచ్చి చెప్పే సాక్రిమెంట్ వాక్యం ఈ విధంగా బోధిస్తుంది. నాటబడిన వారికి, నాటబడకుండా ఉన్న వారికి అసలు జవాబే లేదని చెప్తుంది. నాటబడితేనే ఫలిస్తారా? ఇంత చదువుకున్నాం కదా. నాటబడకుండా ఇప్పుడు గోధుమ గింజలు, మొక్కజొన్న గింజలు తీసుకొచ్చి నెంబర్ 1 సీడ్ గింజలు ఇంట్లో పెడితే మొలతీయా? పరిస్థితి ఆ భర్త అట్టాగా ఒక 2 సంవత్సరాలు ఎప్పుడైతే భూమిలో నాటావో అప్పుడు ఫలభరితం. అదే విధంగా క్రీస్తులో నాటబడ్డావో, క్రీస్తులో రక్షించబడ్డావో. నాటబట్టం అంటే బాప్తిసం గుండెలో ముంచి లేపటం, అది నాటపడటం. అప్పుడు ఫలింపు స్టార్ట్ అవుద్ది, అప్పుడు ఆరోగ్యం స్టార్ట్ అవుద్ది, అప్పుడు నెమ్మది స్టార్ట్ అవుద్ది, అప్పుడు క్రమం స్టార్ట్ అవుద్ది, అప్పుడు పాపాన్ని విడిచివేయటం స్టార్ట్ అవుద్ది. ప్రభు శరీరాల గురించి మాట్లాడిన ఈ మాట ఇక్కడ ఉన్న వారితో ఎవరికైనా తగలొచ్చు, మార్చుకోవచ్చు. అంతేకాదు యూట్యూబ్లో వినేవారికి కూడా తగలొచ్చు. ఈ రోజు ఈ మాట అనేది నెరవేర్పులోనికి రాలైనది. భూమి మీద ఏదైనా లయమైపోద్ది, కానీ దేవుని వాక్యం ఒక్కటే నిలిచి ఉండేది. అదే చెప్తుంది, వారికి మేలు కలిగినట్లు పడగొట్టక వారిని కట్టేదను. నెంబర్ 1, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకై దేవుని మేలు కొరకు నాటబడినటువంటి దానిలో, దేవుని రక్షించుకున్నటువంటి దానిలో ఉరికొయి ఉంది. దేవుడు రక్షించుకున్నటువంటి కుటుంబంలో ఆ వ్యక్తిలో ఉరికొయి ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఏమన్నా నాటానికి పెరిగివేయడానికి కూడా ఒక సమయం ఉంది. ఆ సమయం ఈ రోజున ఒకవేళ పెరిగివేయబడ్డావేమో మరలా నాటడానికే ఈ శరీరం. నెల నెల కాపు కాసి మీకు శరీరం అనేది ఎందుకు ఇస్తున్నాడంటే మరొక్కసారి బాగుపడటానికి ఈయన శరీరం. దాని గురించి అక్కడ రాయబడి ఉన్నది. బాప్తిసం అనేది మారు మనసు నిమిత్తం. ఆ బాప్తిసం తీసుకునే వాళ్ళకి ఇది నా శరీరం జ్ఞాపకం చేసుకోండి, ఇది నా శరీరం జ్ఞాపకం చేసుకోండి అని చెప్తుంది. 3వదిగా, ఇలా ఉన్నవారికి దేవుడు మేలు కలిగేటట్లుగా మరొకసారి పెరగించక వారిని నాటుతున్నాడు. అంటే మనిషికి దేవుడు చేసే మేలేంటి? నాటుతాను అన్నాడు, ఈ శరీరం ఇస్తున్నాడు, పెళ్ళగించుకొని నాటుతున్నాడు. అసలు దేవుడు మనిషికి చేసే మేలేంటి అంటే ఇక్కడ చెప్తుంది యెహెజ్కేలు గ్రంథం 16, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలివైతివి. చాలండి. ఈ రోజున దేవుని మందిరంలో ఆవరణ భూషితురాలు ఏంటి? ఆవరణాలు మెడలో నక్కిలిసా, నడువుకు వడ్లడవా, నెత్తి మీద కిరీటమా, లేకపోతే ఇంకా కింద పట్టీలా, లేకపోతే జోళ్ళా? ఏంటి ఆభరణాలు అమ్మా? అది ఒక పాట నేర్చుకో, అది ఆభరణం. అదిగో ఆ అమ్మాయి పాట పాడుతుంది, అసలు ఒళ్ళు కరెక్ట్ చేస్తుంది. మరి ఆశీర్వాదంగా పాట ఆ విధంగా పాడతారు. జీవిస్తూ అనుభవిస్తూ పాట పాడాలి. పాట పాడుకుంటా వెళ్తే ఎవరికో పాట కాదు, అసలు నువ్వు ఆ పాటకి అర్థం నీకు తెలిసి ఉండాలి, ఆ పాటలో జీవం నీకు తెలిసి ఉండాలి. అది అనుభవిస్తూ పాడితే ఆ పాట రుచిగా ఉంటుంది. అవునా? అదే చెప్తుంది. ఆభరణం, పాట ఒక ఆభరణం, ప్రార్థన ఒక ఆభరణం, సాక్షి ఒక ఆభరణం. సాక్షి కూడా చెప్తారు, మంచి చెప్తారు, అరగంట చెప్తారు, అందులో సహీసారం ఉండదంటే. ఎదటోళ్ళకు ఉపయోగపడకుండా సాక్ష్యం పెట్టి సాక్ష్యం చెప్తే నిజం. అది సాక్ష్యం అంటే సామాన్యం కాదు. కోర్టులో నిలబడి ఈ రోజున మన లోకంలో కూడా సాక్ష్యాలు చెప్పాడు ఉన్నారు. 5,000 తీసుకున్న అబద్ధ సాక్ష్యం చెప్పలేరా? దేవుని మందిరంలో దేవుని ఎదుట జరిగిందే సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యం చెప్పేది కళ్ళకు కట్టినట్టుగా అర్థమయ్యేలాగా చెప్పాలి. అంతేగాని మొక్కుబడిగా సాక్ష్యం చెప్తే దాని వల్ల ఉపయోగమే లేదు. ఈ రోజున సాక్రిమెంట్ వాక్యంగా ఈ రోజు మాట్లాడుతున్న మాట ఏంటంట అమ్మా? మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగ నీవు ఎదిగి పెద్దదానివై
ఆభరణ భూషితురాలు. ఇక్కడ ఈ రోజున సాక్రిమెంట్ తీసుకున్న వాళ్ళు, పాటలు పాడేళ్ళు ఎదిగారు. ఈరోజు సండే స్కూల్ పిల్లలు మీటింగ్ లో ఎదిగారా తగ్గారా? చెప్పమనండి ఎవరినైనా సరే, పెద్ద పెద్ద వాళ్ళు నిల్చోబెడదాం. వాళ్ళు చెప్పిన బైబిల్ పాఠం ఎందుకు, పుస్తకాల పేర్లు చెప్పమనండి. చెక్క 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 చెప్పారు. ఎక్కడ నాటబడ్డారు వాళ్ళు? దేవుని మందిరంలో నాటబడిన వాళ్ళు. అందుకే చిన్న చిన్న పిల్లలు కూడా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. ఎక్కడా చూడలేదు అన్నాడు. ఈ సంవత్సరం వచ్చినటువంటి ప్రసంగికులు అయ్యగారు అన్నారు, ఏమన్నారు తెలుసా? నేను ఎన్నో సార్లు మీటింగ్లకి వెళ్తున్నాను కానీ పాటలు మంచిగా పాడేవాళ్ళు ఉన్నారు, కొన్ని సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కానీ సండే స్కూల్ పిల్లలకి వాడటానికి సమయం ఇవ్వటం, సండే స్కూల్ పిల్లలు వాడి వాళ్ళ ప్రతిభను జనాలకి పంచటం, వాళ్ళ ద్వారాగా దేవునికి ఘనత రావటం ఇక్కడే చూశారంటారు. ఎందుకు నాకు చాలా సంతోషం వేసింది. మీటింగ్ అంతా ఒక ఎత్తు అయితే మరి అక్కడ జరిగినటువంటి ఆ కార్యక్రమం ఒక ఎత్తు పిల్లలది. అదే ఇక్కడ చెప్తుంది ఏంటంటే, నాటబడిన వాళ్ళు మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అయినట్లు. నేల నాటబడిన అంటే నీవు పసిపిల్లగా, అంటే నువ్వు తల్లి గర్భంలో నుండి పుట్టగానే ఆ పుట్టిన తర్వాత వెంటనే నాటింది ఎవరంటే, చిగురు వచ్చినట్టు చేసిందంటే దేవుడు. కడుపులో బిడ్డ బయటికి రాగానే దేవుడు చూస్తేనే ఆ బిడ్డకి జీవితం. ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తేనే, ఆ బిడ్డకి యుక్త వయసు తీసుకొస్తేనే, ఆ బిడ్డకు వివాహం చేస్తేనే, ఆ బిడ్డ ఫలింపులకు తీసుకొచ్చి మందిరంలో తీసుకొస్తేనే ఆయన చెప్తున్నాడు ఈ రోజున, నాటబడిన దానవై ఆభరణ భూషితురాలు. 50 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా మందిరంలో మూల కూర్చుని వెళ్ళిపోయాడు ఉన్నారు. నాటబడాలి అంటే ఒక పాట. ఆభరణాలేరా, ఆభరణం కావాలి. నాకు చదువు లేదు, సాక్షి చెప్పాలి. నాకు చదువు లేదు, లేనోళ్ళు పాటలు పాడతలేదా? లేనోళ్ళే, పామరులే అనుకున్నాడు దేవుడు, మంచి చదవలనే కాదు. అలాగే నీవు నేను మనం ఏం చేయాలంటే, దేవుని మందిరంలో ఆభరణ భూషితురాలు, ఆభరణాలు ఉండాలి. ఆ ఆభరణాలు ఉండాలని చెప్తుంది. ఇదేనో మాట. 4వ మాట. 5వ మాట కనుక వెళ్దాం. అంటే ఆభరణాలు రావటానికి దేవుడు ఎక్కడ ఉంచాలి? దేవుడు ఎక్కడ ఉంచాడు? ఒక ఆభరణం రావాలంటే దేవుడు ఎక్కడ ఉంచాడు? 17:8 ఆభరణాలు రావడానికి 17:8 వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వారను, దాని వేళ్ళు తన్నును, వెంట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదంతే. సండే స్కూల్ పిల్లల్ని మన టీచరు, సండే స్కూల్ టీచర్ పక్క నుండి ధైర్యపరచుకుంటూ చెప్పు అని చెప్పింది. ఎక్కడ పబ్లిక్ లో మీటింగ్ లో ఓడిపోయారో భయపడ్డారు వాళ్ళు. చిన్న చిన్న పిల్లలండి, పాట పాడతాకు భయపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీటింగ్ లో కాదు, మందిరంలో కూడా పాడలేని వాళ్ళు ఉన్నారు. పాట నేను ప్రాంతం చెప్పు నాకు రాదు, అసలు వచ్చు నెంబర్ 1గా, కానీ భయపడేవాళ్ళు. ఎక్కడ నాటబడిన వాళ్ళు వీళ్ళు? నీటి కాలువ వారణ. నీటి కాలువ అంటే మందిరమే నీటి కాలువ. వారణ ఇక్కడ చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, అది కాలువ వారణ, దాని వేళ్ళు తన్నును, వెట్ట అంటే వేడి కలిగినది, దానికి భయపడతా. ఎంత వీళ్ళందరూ ఎంతమందిలో నేను సాక్ష్యం, ఎంతమందిలో నేను పాట. భయపడదంతే. ఎందుకని దేవుని మందిరంలో ఎదిగిన మొక్క పచ్చగా ఉంటుంది, ఆకు వాడదు, కాపు మాందు. ఆ విధంగా కాసేలాగా ఉండాలి. ఇక్కడ ఈ శరీరం తీసుకున్నా వెళ్ళిపోతాం, మళ్ళీ నెలకి తీసుకుంటా. కానీ ఈ మధ్యలో ఏమైనా పదాలు ఉన్నాయా? ఈ మధ్యలో నీకు ఏమైనా ఆభరణాలు ఉన్నాయా? ఈ మధ్యలో ఏమైనా నీకు ఆ వస్తువులు ఏమైనా ఉన్నాయా? వడ్లను ఉందా? నడువడ్లను ఉందా? గొంతుతో పాడితే ఆ హారం ఉందా? ఇలాంటి ఆభరణాలు కలిగి ఉండాలి. ప్రభు శరీరం తీసుకున్నాడు. ఒక్కసారి ఈ రోజు మాత్రమే సాక్రిమెంట్ వాక్యంగా వస్తుంది.
అంటే ప్రతి వారం వేరే మామూలుగా ఉండదు. ఈరోజు ఎందుకు చెప్తుందంటే వాక్యం మిమ్మల్ని సరి చేయటానికి, మీకోసం నాటబడి ఉన్నోళ్ళ కోసం చెప్తుంది వాక్యం. లేదు ఇంకా నాటబడినోడికి నాటపడండి ఫలిస్తారు అని చెప్తుంది. రెండు విధాలుగా చెప్తుంది. ఐదోది అంటే అలా ఉండటానికి దేవుడు ఎక్కడుంటాడు? అలా ఉండటానికి దేవుడు ఎక్కడ నాటాడు? చూద్దాం. యాకోబు పత్రిక 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చూడండి, ఇక్కడ చెప్తుంది ఏంటంటే అందుచేత, ఎందుచేత? నాటబడిన అందుచేత, క్రీస్తు శరీరం తీసుకున్నందుచేత. ఈ రోజున క్రీస్తు శరీరం తీసుకునే వాళ్ళకి ప్రత్యేకంగా సాక్రిమెంట్ వాడకం. ఎందుచేత అంటే, అందుచేత అంటే క్రీస్తు శరీరం తీసుకుంటున్నారు కనుక కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వము మాని, అది ఇది కూడా ఉండాలా? విర్రవీగుచున్న దుష్టత్వం కూడా ఉండాలా? దాన్ని మానమంటుందండి వాక్యం. నువ్వు నాటబడ్డావు కదా, నాటబడి చిగురుగా ఉన్నావు కదా, ఆభరణాలు కలిగి ఉన్నావు కదా, కలిగి ఉన్న దానికోసం చెప్పుచున్న అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో, అంటే కోపంతో నా కోసమే చెప్పాడు. అయ్యగారు మట్టికి మొత్తం మీద ఏదో తయారు చేసుకొచ్చేసాడు. నేను తయారు చేశానా? నేను తయారు చేశానా? దేవుడు ఇచ్చాడు పట్టుకొచ్చి. అంతేగాని మనిషి వాళ్ళ ఒకసారి ఎవరినైనా తయారు చేసి చూడమనండి. నీ మీద కోపంతో నీకు చెప్పాలని వాక్యం తయారవదు. ఒకవేళ అది తయారవ్వాలంటే ఆయన నిత్యం మట్టికి తయారైపోద్ది. నిన్ను గురించే వాక్యం కావాలనుకో. ఇక్కడ ఎంతమంది కాదు, వేల మందిలో వచ్చే వాక్యం అనేది ఎవరికి తగులుద్దో తెలియదు. తగలటానికి వాక్యం, సరి చేయటానికి గ్రంథం. దేని గురించి అంటే మనిషిని సరి చేయడానికి. ఇందులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని దావీదు ఎక్కేసాడు, సౌలు ఎక్కేసాడు, ఇంకొకరు ఎవరంటే ఫరో ఇచ్చేసాడు. ఇవన్నీ చేసింది ఎవరంటే దేవుడు ఒక మనిషిని పెట్టి ఆ పోర్షన్ చేసి చూపి నా పిల్లలకి తెలుసుకుంటారు. ఆ రోజున వాళ్ళందరూ చేసింది ఏంటంటే దేవుడికి విరోధంగా కాదు. ఫరోన్ చేసింది కూడా నేనేనని బైబిల్లో ఉంది. ఫరోన్ చేయాల్సిన పనేంటి? దేవుడికి ఇశ్రాయేలు ప్రజలు నేర్పించే ఆయన్ని చేయాల్సిన పనేంటి? వాళ్ళని ఆ విధంగా చేసినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు 40 రోజుల్లో తిరగవలసిన, 40 రోజుల్లో కణానికి చేరవలసిన వాళ్ళు 400 సంవత్సరాలు ఎలా తిరిగారంట? 40 సంవత్సరాలు. 40 రోజుల్లోకి 40 సంవత్సరాలు మొత్తం రాలిపోయిన తర్వాత వాళ్ళకి పుట్టినోళ్ళు పర్యటన నేర్చుకుని, యుద్ధం నేర్చుకుని వాళ్ళకి పుట్టినోళ్ళు వెళ్ళారు ఎక్కడికి? అందుకే ఈ చోట్ల నాటబడిన వాళ్ళకి చిన్నప్పటి నుంచి బాధరాల మెట్ట మీద ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకుని, ఒక టీచర్ని ఏర్పాటు చేసుకుని, మరి ఆమె పెళ్ళి అయిపోతే ఏమవుతుందో తెలియదు కానీ ఆ టీచర్ ద్వారా కొంతమంది పిల్లల్ని మొత్తం దొండపట్టి ఏదో 2-3 ఉన్నారు వేరువేరుగా, వాళ్ళందరినీ తయారు చేసుకుంటుంది. తయారు చేసుకుంటా దేవాది దేవుడు నాటుకుంటున్నాడు. అదే చెప్తున్న మాట, అదే వివరిస్తున్న మాట. అందుకనే లోపల ఎక్కడ నాటపడాలి? బయట కాదు, లోపల. అందుకే మందిరంలోకి రండమ్మా, మందిరంలోకి రమ్మని చెప్పేది ఎందుకో తెలుసా? వాడు వస్తా నాకేదో తెస్తారని కాదు. మీరు కూడా వస్తా ఇంకొకటి తీసుకురమ్మలేదు. ఎందుకంటే అదేదో మీ మెడలో ఏదో వేస్తారని కాదు. దేవుని మందిరానికి రండి అని మీరు ఎందుకు అడుగుతున్నారు? నాటబడితే మంచిది, దేవుని వాక్యం వింటే మంచిదనే కదా. దాని గురించి చెప్తుంది. ఇది 8వ మాట. 6వ మాట. నెంబర్ 1, ఉరికొయి నాటుకోమాకండి. సింపుల్ గా చెప్తుంది వాక్యం. ఉరికొయి మట్టికి మీలో ఉండొద్దు. ప్రభు శరీరం తీసుకుని రాజు సన్నిధిలో ఉండి, రాజు దగ్గర ఉండి హామానులాగా ఉండొద్దు. శరీరము తీసుకునే మీకు ఉరికొయ్యొద్దు, సభ్యాసది. రెండవది చెప్తుందంటే పుట్టడానికి నాటడానికి ఇది కూడా సమయం ఉంది. జగత్త ఇదే సమయం అనుకుంది, తీసుకోండి. 3వదిగా చెప్తుంది, వారికి మేలు జరగటానికి నేను పెళ్ళగించను.
నాటుతా అంటున్నాడు దేవుడు. 4వది చెప్తుంది నేనే, మరి నేను నాటబడిన చిగురు, నేల మీద నాటబడిన మీరు, చిన్న చిన్న పిల్లలుగా ఉన్న వీళ్ళు, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళైన మీరు కూడా మిమ్మల్ని వృద్ధి చేయడానికి చేస్తున్నాడు. ఆభరణం తీసుకోండి, ఆభరణాలు ఉంచుకోండి. 5వదిగా ఉంటుంది వాళ్ళు జలముల యొక్క నాటబడి, ఇక్కడ జలము వాక్యం అనే జలం దగ్గర నాటబడి ఉన్నారు. 5వది. 6 చెప్తుంది లోపల మందిరంలో నాటబడి మీరు సమస్త కల్మషం అనేది లేకుండా వాక్యాన్ని జాగ్రత్తగా తీసుకోండి, సాత్వికంతో మంచి మనసుతో. 7వ దాని దగ్గరికి వద్దాం. నాటబడే విషయంలో ఆఖరిగా చాలా వివరంగా చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా తీసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 3:16. అమ్మా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ అమ్మా చదవండి అమ్మా. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసిను, వృద్ధి కలుగు చేసిన వాడు ఎవరంట? నాటేది ఒకడు, నీళ్లు పోసేది ఒకడు. మంచి ముందేసి ఎరువేసేసేసి పచ్చగా చేనైతే చూపించగలడు స్వామి. మెంబాలకు ఆడపడం మీద నా బాగుంది, దిగుబడి వచ్చింది తమ్ముడికి ఆడది పెరుగుతూ ఉంటుంది. ఎందుకని నాకంటే అమ్మమాలు వేసారు, చూస్తానికి పలసగా ఉందా, అయినా వాళ్ళది బరువు వచ్చి మంచి కాటాకు వచ్చిందని వాడు లేరా? వృద్ధి చేసేది ఎవరు? నువ్వు నీళ్లు పోసినా, నువ్వు నాటినా నీళ్లు పోసే వృద్ధి చేసేది దేవుడు. అంతేవిధంగా నేను ఈ రోజున ఉన్న ఈ చోట్ల నుంచి మా అయ్యగారు మంచి వాక్యం చెప్తున్నారు అంటే నేను చేసేది ఏమీ లేదురా. నేను ఒక మాట చెప్తా, లేదు నీళ్లు పోస్తా, వృద్ధిలో తెచ్చేది ఎవరు? దేవుడు. అంతేగాని పాస్టర్ గారినే దేవుడిగా చేయకండి. చాలా మంది పాస్టర్ని దేవుడిగా చేసి వాళ్ళకి కొవ్వెక్కి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియట్లా. యూట్యూబ్లో ఇంటున్న వారికి కూడా జాగ్రత్త. పాస్టర్ గారు దేవుడు కాదు, మనిషే. పాస్టర్ ఏం చేస్తాడంటే నాటొచ్చు, నీళ్ళు పోయొచ్చు, వృద్ధిలో తెచ్చేది దేవుడే. క్రీస్తు శరీరం అని ఈగలంటే అది శరీరంగా నీలోకి పంపించేది దేవుడే. ఆ శరీరంగా నీలో ఉపయోగపడేది దేవుడే. అవన్నీ కూడా చేసేది దేవుడు. కనుక నీ దృష్టి దేవుడి మీద ఉంచండి, పాస్టర్ మీద కాదు, వాక్యం మీద ఉంచండి. సాత్వికంతో వాక్యం తీసుకోండి. ఆ వాక్యం తీసుకుని దేవుని వైపు ఉండండి. ఇక్కడ చెప్తుంది కింద వచ్చిన చూస్తే, కాబట్టి వృద్ధి కలుగు చేయి దేవునిలోనే గాని నాటి వారిలోనైనాను నీళ్లు పోయేవారిలోనైనాను ఏమీ లేదు అన్నాడు. అంతే. అంతేకాదు 8 చదవండి. నాటివాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకోరును. చాలండి, నేను కష్టపడి వాక్యం చెప్తే జీతం నాకు వస్తుంది. నీ ద్వారా కాకపోతే ఇంకొకరి ద్వారా. నేను ఈ రోజున పెరిగి పోషించబడుతున్నానంటే ఒకవేళ మీరు అనుకోవచ్చు, అయ్యగారికి నేనేమి ఇట్లేదు కదా, ఎట్ట తింటున్నాడు, ఎట్ట బండేసి తిరుగుతున్నాడు, ఏ విధంగా పట్టలు వస్తున్నాయని. పోషించేది ఆయన పోషిస్తున్నాడు. అంతేగాని నువ్వు ఇయ్యలేదు కదా, ఇచ్చేది ఆయన. ఎక్కడి నుంచి ఇస్తాడో తెలీదు. మన మీటింగ్ జరిగింది, ఏంటయ్యా మనం చూస్తే తిప్పి కొడితే సగం కూడా లేదు కదా, మొత్తం అంతా ఎలాగా అప్పుందేమో నాకున్నదైతే ఇంకా 8,000 అప్పే. ఆ అప్పు కూడా తీరడానికి రెడీగా ఉన్నాడు దేవుడు. అప్పు అయితే లేదురా, మా ఆత్మీయ తండ్రికి ఎంత బాధపడుతున్నాడు అని మాత్రం అనుకోండి. మీటింగ్ అయితే ఘనంగా చేశాడు, ఇంచుమించుగా 80,000 ఖర్చు అయింది. కానీ అప్పు అయితే 8,000 ఉంది. మరి ఈ చోట్ల నుంచి ఫస్ట్లో మొట్టమొదటిగా వచ్చింది, కొత్తగా వచ్చేది. మరి ఈ రోజున చూసుకుంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఆ మీటింగ్లో భుజంగా అనిపించారు తెలుసా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ఏమీ లేని వాళ్ళు 5,000. ఏంటయ్యా అంటే నేను బీమే ఇస్తానంది గోల్డ్ మేరీ. బియ్యం కదా, బియ్యంతో సరిపెట్టి తిట్టగా
మా ఆయన గారు బంగారాజు అంటున్నారు, నేను గోల్డ్ మేరీ పెట్టి ఆయన బంగారాజు ఏంటి, మనమేంటి ఆ కొద్దిగెత్తి పెట్టి 7,000 ఇమ్మన్నారు. అయ్యింది 3,600. 3,600 1200కి ఇచ్చారు. ఇంకట 3,600 దానికి 7,000 ఇచ్చి ఆ విధంగా ఈ ప్రాంతంలో కూడా పెరుగుతూ ఉన్నారు. నీటి కాలువల వారన నాటబడినదే ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె భయం అనేది లేకుండా, దిగులు అనేది లేకుండా పరుగున ఈ రోజున వంట చేసి బంగారాజు గారికి ఫోన్ చెప్తే ఆ కోడి కోసి ఆయన అన్నాడు, అయ్యా రాలేదు 200, ఎవడో 260 అన్నారంట, 250కి ఓకే అన్నారంట. అయ్యా మరి ఎంత అన్నారు, ఒక చోటకి వెళ్తే 200 అన్నారు. ఆయన ఫోన్ చేశారు, ఎక్కడా కొట్టని పలానా చోట. ఆయన ఊళ్ళోకి వచ్చి ఆ కొట్టు దాటి ఎదరికి వెళ్ళి 180కి కొట్టించాడు. చూడండి, ఆ విధంగా దేవుడికి మేలు చేస్తారా. కనుక దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఇక్కడ చెప్తుంది ఏంటంటే పాస్టర్ మీద ఆశ అంటే నన్ను చూడవద్దని చెప్పలేదు రోయ్, ఇంకేమో దేవుడేనని నన్ను ఎండబెట్టుకోవాలి. దేవుడేనంట కదా, ఇది ఉంది ఏమి లేదు, నన్ను ఎండబెట్టుకోండి. ఈ మోసుకొచ్చేవాళ్ళు నేను ఉండాలిగా, ఉత్తరం తెచ్చే పోస్ట్ మ్యాన్ ఉండాలి కదా, పోస్ట్ మ్యాన్ తెస్తేనే కదా నీకు కబురేది. ఆ విధంగా మధ్యలో పోస్ట్ మ్యాన్ నన్ను బట్టి ఎండబెట్టుకోండి. సాయి శక్తిలో ప్రయత్నం చేయండి. ఈ సంఘం అనేది బలపరచడానికి దేవతి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే మేము 9వ వచనం, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును ఇల్లు. దేవుని ఇల్లు ఎవరయ్యా చివరికంటే మీరేరా. నేనైతే దేవుని నన్ను జత కట్టుకుని మీకు చెప్పిస్తున్నాడు. అదే ఆనాడు పౌలు గారు అన్నది కూడా. పౌలు గారు చెప్పిన మాటలు, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి మొదటగా ఉత్తరం రాసి, ఆ రోజు సంఘం కూడా దేవుణ్ణి కాకుండా దేవుని దగ్గరికి వచ్చే సేవకుల్ని ప్రేమిస్తున్నారేమో. ఒకేలా పాస్టర్లని ఇలాంటి ప్రేమించుకుంటూ వాళ్ళ మీద మనసు చూస్తున్నారేమో. ఆనాడు అపోస్తలుడైన పౌలు గారికి అది తెలిసి, బాబు నీళ్ళు పోసేవాడు ఏం లేదు, నాటేవాళ్ళు ఏం లేదు, అది పెరగాలంటే దేవుడే, కనుక ఆయన్ని చూడండి అని మోమాటం లేకుండా చెప్పేసాడంటే. నాకు చూడండి, నన్ను జాగ్రత్తగా చూడండి, మీకు ఎందుకు నేను ప్రార్థన చేస్తా, మీరు ఎదిగిపోతారు అలా. ఈరోజు వాక్యం చెప్తుంది, నా ప్రార్థన గొప్పది కాదు, నా ప్రార్థనని కార్యం చేసేవాడు గొప్పవాడు. అంతేగాని అయ్యారు ప్రార్థన చెప్తే జరగచ్చు, జరిపేవాడు ఎవరు? దేవుడు. నేను ఎంత గన్నబోరం పెట్టాల్సిన ప్రయోజనం ఉండకపోవచ్చు, కానీ మహానుభావుడు చిన్ని ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఇప్పుడైతే మీ మీద ప్రేమను బట్టి, అంతేగాని నేనేదో గొప్పడు కాదు. ఇక్కడున్న స్థితి మార్చాలని, ఇక్కడున్న పరిస్థితి మార్చి మందిరం పెద్ద చేయాలని, ఈ మందిరంలో ఇక్కడున్న వాళ్ళందరూ బాగుపడాలని. ఈ బాధల మెట్టగా ఉండకూడదు. మెట్ట అనగానే తెల్లగా చూస్తున్నారు. బాధల మెట్ట బాగా ఎత్తుకుంటుందా, బాగా కుట్ట, ఇలాంటి అనేవాళ్ళు ఉన్నారు. ఆ కుట్టకి అనేకులు వచ్చే రోజు ఉండదంటే, అనేకులు ఈ చోట్లోకి వచ్చి ఈ మెట్ట మీదే ఘనత పొంది ఘనమైనటువంటి మందిరముగా ఏర్పాటు చేసుకునే దేవుడు అనేక మందిని చోట్లోకి ప్రత్యేకమైన స్థలముగా ఏర్పడును గాక. ఈ సంఘం నింపబడును గాక, ఈ సంఘం వెలిగించబడును గాక. ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా దేవుణ్ణి కలిగి దేవునితో సహాయము, దేవునితో సహవాసం చేస్తూ దేవుని మందిరంలో ఇలాగా శరీరం తీసుకుని నాటబడిన వారై ఆకు వడక ఫలమిచ్చు చెట్టు వలె కాలువ వారన నాటబడి ఉండునుగాక. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. కాంతికి సమయబడింది కానుకలు.